హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలామందికి ఒకే ప్రశ్న, ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, పెయిన్ ఉంటుందా? ఈరోజు ఒక మోడర్న్ FUE హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. క్లయింట్ ప్రైవసీ కోసం ఫేస్ని బ్లర్ చేయడం జరిగింది. మా క్లయింట్ బ్రేక్ఫాస్ట్ చేసి పూర్తిగా రిలాక్స్గా క్లినిక్కి వచ్చారు. మొదటగా హెయిర్ లైన్ డిజైన్ చేస్తాము. ప్రతి ఒక్క క్లయింట్కి ఫేస్ షేప్, ఏజ్, హెయిర్ లాస్ ప్యాటర్న్ వేరువేరుగా ఉంటాయి. అందుకే అందరికీ ఒకే హెయిర్ లైన్ కాకుండా వారి వారి ఫేషియల్ ఫీచర్స్కి అనుగుణంగా న్యాచురల్గా సూట్ అయ్యే హెయిర్ లైన్ని డిజైన్ చేస్తాము. క్లయింట్ అప్రూవల్ తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. మొదటగా హెయిర్ గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేయాల్సిన ఏరియాలో స్లిట్స్ క్రియేట్ చేస్తాం. దానికి ముందు లోకల్ ఎనస్థీషియా ఇస్తాము. దీంతో స్కాల్ప్ నంబ్ అవుతుంది. అందువల్ల ప్రొసీజర్ సమయంలో ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. రిసిపియెంట్ సైట్స్ క్రియేట్ చేసే ముందు కొన్ని గ్రాఫ్స్ని మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేసి హెయిర్ థిక్నెస్, యాంగిల్, డైరెక్షన్ని ఎనలైజ్ చేస్తాము. దీంతో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఎగ్జిస్టింగ్ హెయిర్తో న్యాచురల్గా బ్లెండ్ అయ్యేలా ప్లానింగ్ చేయగలుగుతాము. తర్వాత సెఫైర్ బ్లేడ్ టెక్నాలజీతో రెసిపియెంట్ సైట్స్ని అధిక ప్రిసిషన్తో క్రియేట్ చేస్తాము. దీనివల్ల గ్రాఫ్ట్ ప్లేస్మెంట్ మరింత అక్యురేట్గా జరిగి న్యాచురల్ లుకింగ్ రిజల్ట్స్ రావడానికి సహాయపడుతుంది. ఇప్పుడు డోనర్ ఏరియా నుంచి గ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్షన్ ప్రారంభిస్తున్నాము. డోనర్ ఏరియా కూడా ముందే నమ్ చేసి ఉండడం వల్ల క్లయింట్ ప్రొసీజర్ అంతా చాలా కంఫర్టబుల్గా ఉంటారు. మేము లేటెస్ట్ FUE టెక్నిక్ ద్వారా గ్రాఫ్ట్స్ని హార్వెస్ట్ చేస్తాము. అడ్జసెంట్ గ్రాఫ్ట్స్ వరుసగా తీసేయకుండా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల డోనర్ ఏరియా న్యాచురల్గా కనిపిస్తుంది. నార్మల్గా 1-2 వారాల్లో డోనర్ ఏరియా చాలా వరకు హీల్ అయ్యి ఎక్స్ట్రాక్షన్ పాయింట్స్ గమనించడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ క్లయింట్లో సుమారు 3000 గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేశాము. తర్వాత ప్రతి గ్రాఫ్ని కేర్ఫుల్గా కౌంట్ చేసి సింగిల్స్, డబుల్స్, మల్టిపుల్స్ గ్రాఫ్ట్స్గా సపరేట్ చేస్తాము. సింగిల్ హెయిర్ గ్రాఫ్ట్స్ని ఫ్రంట్ హెయిర్ లైన్ కోసం ఉపయోగిస్తాము. డబుల్స్, మల్టిపుల్ హెయిర్ గ్రాఫ్ట్స్ని హెయిర్ లైన్ వెనుక ఇంప్లాంట్ చేయడం ద్వారా మంచి డెన్సిటీ మరియు ఫుల్లర్ అపియరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది. లంచ్ బ్రేక్ ఇచ్చాము. క్లయింట్ హ్యాపీగా లంచ్ చేసుకొని వచ్చారు. ఇవి మనం ముందుగానే స్టిచ్ చేసిన రెసిపియంట్ ఏరియా మీరు చూస్తున్నది. చివరిగా ప్రతి గ్రాఫ్ని ముందుగా క్రియేట్ చేసిన రెసిపియంట్ సైట్స్లో జాగ్రత్తగా ఇంప్లాంట్ చేస్తాము. హెయిర్ యాంగిల్, డైరెక్షన్, డెన్సిటీ అన్నిటినీ కేర్ఫుల్గా ఫాలో చేయడం వల్ల ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ పూర్తిగా న్యాచురల్గా బ్లెండ్ అవుతుంది. ఈ ఎంటైర్ ప్రొసీజర్లో ప్రతి స్టెప్ని సైంటిఫిక్ ప్లానింగ్, ప్రెసిషన్ మరియు కేర్తో చేయడం వల్ల న్యాచురల్ లుకింగ్ రిజల్ట్స్ సాధ్యమవుతాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్లోని అదర్ వీడియోస్ని చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా కన్సల్ట్ అవ్వాలన్నా వీగ్రో క్లినిక్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.